హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని కవర్ చేయబోతున్నాము. నిన్న ఆల్రెడీ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ టాపిక్ కవర్ అయిపోయింది. మీకు దానికి రిలేటెడ్ వీడియో కావాలి అంటే ఛానల్లోకి వెళ్ళి ఇండియన్ పాలిటీలో టాపిక్ 1ని చూడండి. సో ఈరోజు మనం సెకండ్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాము. దట్ ఈస్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్గా అసలు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటి, ఈ ఐడియా ఇచ్చింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్. ఈయన 1934లో మనకు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంటే బాగుంటుంది, ఎందుకు మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడం కోసం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంటే బాగుంటుంది అని ఎంఎన్ రాయ్ గారు చెప్పారన్నమాట. ఈయన ఎవరు అంటే ఈయన కమ్యూనిస్ట్ మూవ్మెంట్కి లీడర్ అన్నమాట. సో 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అఫీషియల్గా డిమాండ్ చేశారు మాకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు అంటే మా ఇండియాకి ఏదైతే కాన్స్టిట్యూషన్ మేము ఫ్రేమ్ చేయాలి అనుకుంటున్నామో అందులో అవుట్ సైడ్ వాళ్ళు ఇంటర్ఫియర్ కావద్దు, అంటే ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇది ఫ్రేమ్ అవ్వడానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి, ఇది ఒక ఎలెక్టెడ్ బాడీ అయి ఉండాలి అని చెప్పారన్నమాట. తర్వాత ఈ డిమాండ్ని ఆగస్ట్ ఆఫర్ అనే దాని కింద యాక్సెప్ట్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది 1940లో జరిగింది. అసలు ఈ ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటి? 1939 టైంకి మనకి వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయాక మనకి వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో అనమాట. ఈయన ఏం చెప్పారు అంటే మేము ఈ ఆగస్ట్ ఆఫర్ కింద వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంకా పెద్దది చేస్తాం, అంటే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇండియన్స్ని అందులోకి తీసుకోవాలి అని అనుకుంటున్నాము. అలాగే వార్ ఎండ్ అయిపోయాక మీరు మీ ఓన్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకునే రైట్ మీకు ఇస్తాము. సో వాళ్ళ అవసరం ఏంటి అంటే ఇండియన్స్ కూడా ఈ వార్లో బ్రిటిషర్స్ని సపోర్ట్ చేయాలి, అది ఈయన కండిషన్ అన్నమాట. 2లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇండియాకి వచ్చారన్నమాట. ఈయన అక్కడ బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్. ఈయన డ్రాఫ్ట్ ప్రపోజల్ తీసుకొని ఇండియాకి వచ్చారు. కానీ ముస్లిం లీగ్ ఉంది కదా, దాన్ని రిజెక్ట్ చేసేసింది. మాకు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇస్తున్న డ్రాఫ్ట్ ప్రపోజల్ నచ్చలేదు, మాకు మాత్రం ఇండియా డివైడ్ అయిపోవాలి, సో 2 ఆటోనమస్ స్టేట్స్ కింద ఇండియాని సెపరేట్ చేయాలి అని ముస్లిం లీగ్ వాళ్ళు డిమాండ్ చేశారన్నమాట. సో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ తీసుకొచ్చిన ప్రపోజల్ అయితే రిజెక్ట్ అయిపోయింది. కాబట్టి క్యాబినెట్ మిషన్ వచ్చింది ఇండియాకి. ఈ క్యాబినెట్ మిషన్ ఏదైతే ఐడియా తీసుకుని వచ్చిందో అది ముస్లిం లీగ్ వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట. తర్వాత కంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటో చూద్దాం. కాన్స్టిట్యూటెడ్ ఇన్ నవంబర్ 1946లో కాన్స్టిట్యూట్ అయింది మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అకార్డింగ్గా. సో వాళ్ళు ఏదైతే ప్లాన్ తీసుకొచ్చారో దాన్ని ఫార్ములేట్ చేసి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేశారనమాట. ఫీచర్స్ ఏంటి అంటే టోటల్ స్ట్రెంత్ 389 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఇందులో బ్రిటిష్ ఇండియాకి చెందిన వాళ్ళు 296 మెంబర్స్, అలాగే ప్రిన్స్లీ స్టేట్స్కి 93 మెంబర్స్ చెందిన వాళ్ళు ఇందులో ఉన్నారన్నమాట. ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, 389 మెంబర్స్ ఉన్నారు ఓవరాల్ స్ట్రెంత్ ఇందులో అసెంబ్లీలో అని అనుకుంటున్నాం కదా. ఇది ఎలా అలాట్ చేశారంటే ఈ సీట్స్ని ప్రపోర్షన్ టు ద రెస్పెక్టివ్ పాపులేషన్ అన్నమాట. పాపులేషన్ అకార్డింగ్గా సీట్స్ని వాళ్ళు అలాట్ చేశారన్నమాట. సో ఒక్క సీట్కి 1 మిలియన్ పాపులేషన్కి ఒక సీట్ వచ్చిందన్నమాట. ఆ విధంగా సీట్స్ని అయితే అలాట్ చేశారు. తర్వాత బ్రిటిష్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్ మధ్యలో డివైడ్ అయ్యాయి. బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ, వాటిని 3 కమ్యూనిటీస్లో డివైడ్ చేశారు. ముస్లిమ్స్, సిఖ్స్ అండ్ జనరల్, ఈ 3 కమ్యూనిటీస్లో డివైడ్ చేశారనమాట. ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఈచ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎలెక్ట్ అయ్యారు బై ద మెంబర్స్ ఆఫ్ దాట్ కమ్యూనిటీ. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళని ఎలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఎలా? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇది మనం సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ గురించి ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎలక్షన్స్ అప్పుడు మన ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్షన్స్ ఎలా జరిగాయి అంటే మెథడ్ వచ్చేసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అన్నమాట. ప్రిన్స్లీ స్టేట్స్లో ఓటింగ్ జరగలేదు, ఎలక్షన్స్ జరగలేదు, నామినేట్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న హెడ్స్ ఉంటారు కదా, ఈచ్ ప్రిన్స్లీ స్టేట్కి ఒక హెడ్ ఉంటారు కదా, వాళ్ళ రిప్రజెంటేటివ్ని నామినేట్ చేయాలన్నమాట.
అంటే 93 నామినేటెడ్ మెంబర్స్, 296 ఎలెక్టెడ్ మెంబర్స్ ఉండాలి. ఇది వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అనమాట. ఇది చూసినట్టయితే పార్ట్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ ఉన్నారు, పార్ట్లీ నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ కమ్యూనిటీకి చెందిన మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటున్నారు కదా. సో ఒక విధంగా ఎలక్షన్ జరిగింది, కానీ దట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అనమాట. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఇక్కడ రిప్రజెంటేటివ్స్గా వచ్చారు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు రిప్రజెంట్ అయితే అయ్యారన్నమాట. తర్వాత వర్కింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది? ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 9th December 1946 రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది ఫస్ట్ మీటింగ్ జరిగింది. ముస్లిం లీగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని బాయ్కాట్ చేసేసారు. వాళ్ళకి ఏం కావాలి అంటే సెపరేట్ స్టేట్ కావాలి, పాకిస్తాన్ అని వాళ్ళకి సెపరేట్ స్టేట్ కావాలి. దీని గురించి వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడమే మానేశారు. కాబట్టి ఓన్లీ 211 మెంబర్స్ మాత్రమే దీన్ని అటెండ్ అయ్యారనమాట ఫస్ట్ మీటింగ్కి. మనం టోటల్ స్ట్రెంత్ ఎంత చూసాము? 389 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ముస్లిం లీగ్ వాళ్ళు బాయ్కాట్ చేశారు, ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు. అందుకని ఓన్లీ 211 మెంబర్స్ ఉన్నారు. ప్రెసిడెంట్ ఎవరు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. 2024 ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా ముందున్న ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. డాక్టర్ సచిదానంద సిన్హా. ఇక్కడ ఎందుకు ఫస్ట్ ప్రెసిడెంట్గా ఈయనని చేశారు అంటే, ఫ్రెంచ్ ప్రాక్టీస్ అకార్డింగ్గా ఏంటి అంటే, ఎవరైతే ఎల్డర్లీ పర్సన్ ఉంటారో, ఓల్డెస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో ఆయనని ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేయాలి అన్నది ఫ్రెంచ్ ప్రాక్టీస్ అనమాట. అది ఫాలో అయ్యి మనము డాక్టర్ సచిదానంద సిన్హా గారిని ప్రెసిడెంట్గా అపాయింట్ చేసేసారు ఫస్ట్. తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎలెక్ట్ చేశారు. ఇది ఫ్రెంచ్ ప్రాక్టీస్. ఇక్కడ ఎలెక్ట్ చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేశారు. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 2 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. హెచ్సి ముఖర్జీ ఒక ఆయన, విటి కృష్ణమాచారి ఒక ఆయన. చాలా ఇయర్స్గా చూసుకుంటే నేమ్ బేస్డ్ క్వశ్చన్స్ తగ్గిపోయాయి యూపీఎస్సీలో. ఎవరున్నారు అనేసి పేర్లు ఇవ్వడం తగ్గించారు. బట్ యూపీఎస్సీ ఎప్పుడు అన్ప్రిడిక్టబుల్, కాబట్టి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే, ఫ్రెంచ్ ప్రాక్టీస్కి అకార్డింగ్గా అంటే డాక్టర్ సచిదానంద సిన్హా. తర్వాత ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఎవరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. వైస్ ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 2. హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి 2 ఉన్నారనమాట. ఇప్పుడు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ గురించి చూద్దాం. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంటి? మన ప్రియాంబుల్ని ఇక్కడి నుంచే తీసుకొచ్చారనమాట. మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా దీని మీద బేస్ అయ్యి ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు 13th December 1946 రోజు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ మూవ్ చేశారన్నమాట. అసలు ఇది ఏంటి, ఎందుకు అంటే, ఇది మన ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ని ఇదే డిస్క్రైబ్ చేసింది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్లోనే మన ఫండమెంటల్స్ ఇంకా ఫిలాసఫీ క్లియర్గా డిస్క్రైబ్ అయ్యింది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లోనే. ఓకే, ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం, దానికి బేసిక్ ఫిలాసఫీ ఏంటి మనకు అర్థం కావాలి కదా. అది ఎక్కడ ఉంది అంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్లో ఉందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, టు ప్రొక్లెయిమ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్. ఇండియాని ఒక ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్ బాడీగా చూడాలి. అండ్ ఫర్ హర్ ఫ్యూచర్ గవర్నెన్స్ కాన్స్టిట్యూషన్. తన ఫ్యూచర్ గవర్నెన్స్ ఎలా జరుగుతుంది? ఒక కాన్స్టిట్యూషన్ నుంచి జరుగుతుంది. నేను ఇక్కడ సావరెన్ రిపబ్లిక్ ఇవన్నీ కూడా డీటెయిల్గా 4th టాపిక్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో మెన్షన్ చేశారు ఏమని, ఇండియాని ఒక ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్గా రికగ్నైజ్ చేశారండి. దాని ఫ్యూచర్ గవర్నెన్స్ మొత్తం కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ పరంగానే దాని గవర్నెన్స్ అంతా జరగాలన్నమాట. తర్వాత టెరిటరీస్ ఉంటాయి కదా, ఇండియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉన్న టెరిటరీస్ కావచ్చు, ఇండియన్ స్టేట్స్, అలాగే వేరే టెరిటరీస్ ఎవరైతే ఇండియాలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా యూనియన్గా మనం రికగ్నైజ్ చేస్తున్నాం అనమాట. ఇట్ షాల్ బి అ యూనియన్ ఆఫ్ దెమ్ ఆల్. ఈ అన్ని కలపడాన్ని యూనియన్ అంటాం కదా. సో ఎవరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని, ఇంకా వేరే వేరే టెరిటరీస్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో, జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఇండియాకి, వాళ్ళందరినీ
ఒక యూనియన్గా మనం రికగ్నైజ్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్ ఏంటంటే టెరిటరీస్ షెల్ పొసెస్ అండ్ రీటైన్ ద స్టేటస్ ఆఫ్ ఆటోనామస్ యూనిట్స్. మనం ముందు చూసాం కదా, యూనిటరీ స్ట్రక్చర్ ఉండేది. తర్వాత ఏమైంది, నార్మల్గా ఆటోనామస్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్కి ఆటోనామస్ పవర్ వచ్చేసింది. ఇక్కడ చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ఆటోనామస్ యూనిట్స్. ఆటోనామస్ అంటే సెల్ఫ్, వాళ్ళది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు రన్ చేసుకుంటారన్నమాట. రెసిడ్యూరీ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెప్ట్ దోస్ వెస్టెడ్ ఇన్ యూనియన్. ఏవైతే యూనియన్ లిస్ట్లో ఉన్నాయో అవి తప్ప మిగతావి అన్నీ కూడా, పవర్స్ అన్నీ కూడా ఈ స్టేట్స్, ఐ మీన్ ఆ టెరిటరీస్ దగ్గరే రీటైన్ అయ్యి ఉంటాయన్నమాట. స్టేట్స్ దగ్గరే ఉంటాయి ఆ పవర్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇండియాకి తన పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ ఇంకా అథారిటీ అంటే ఇండియా అంటే తన కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ ఉండొచ్చు, ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండొచ్చు, వీటి అన్నిటికీ కూడా పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్. అంటే యాక్చువల్ పవర్ ఎవరి చేతిలో ఉంది అంటే పీపుల్ చేతిలో ఉందన్నమాట. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఇట్ గ్యారంటీడ్ అండ్ సెక్యూర్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా justice weight social, economic and political, equality of status and opportunity and before the law, freedom of thought, expression, belief, faith, worship, vocation, association and action, subject to law and public morality. ఇవన్నీ కూడా గ్యారంటీ ఇస్తుందన్నమాట పీపుల్కి. గ్యారంటీడ్ అండ్ సెక్యూర్డ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఏవేవి ఇస్తున్నారు? జస్టిస్ ఇస్తున్నారు, ఈక్వాలిటీ ఇస్తున్నారు అండ్ ఫ్రీడమ్ ఇస్తున్నారు అనమాట. ఈ మూడు కూడా గ్యారంటీగా ఇస్తున్నారు ఇండియన్స్కి. తర్వాత మనము చాలా ఆర్టికల్స్ చదువుతాం, అసలు ఫండమెంటల్ రైట్స్ ఎందుకు వస్తాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎందుకు వస్తాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు అనమాట. సో ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఇండియన్స్కి అందరికీ కూడా మేము జస్టిస్ ఇవ్వాలి, ఈక్వాలిటీ చేయాలి, ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. సో వీటిని రూపం ఇవ్వడానికే వచ్చినవి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. సో ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత సేఫ్ గార్డ్స్ ఇస్తున్నారు. అడిక్వేట్ సేఫ్ గార్డ్స్ షాల్ బి ప్రొవైడెడ్ ఫర్ మైనారిటీస్, బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అండ్ డిప్రెస్డ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అడిక్వేట్ సేఫ్ గార్డ్స్, ఇప్పట్లో మనం చూస్తున్న రిజర్వేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము వీళ్ళందరికీ ఇస్తున్న సేఫ్ గార్డ్స్ అన్నమాట. వాళ్ళని ఇంప్రూవ్ అవ్వడానికి, వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి వాళ్ళు ఇంప్రూవ్ కావడానికి, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ నుంచి వాళ్ళు బెటర్ పొజిషన్కి రావడం కోసం మనం ఇస్తున్న సేఫ్ గార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఇంటెగ్రిటీ, సావరెన్ రైట్స్ ఆన్ ల్యాండ్, సీ, ఎయిర్ ఆర్ మెయింటైన్డ్ అకార్డింగ్ టు జస్టిస్ అండ్ లా ఆఫ్ ద సివిలైజ్డ్ నేషన్స్. ఇవన్నీ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం? ఇంటిగ్రిటీ ఉంటుంది, సావరెన్ రైట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేటికి సంబంధించిన సావరెన్ రైట్స్? ల్యాండ్, సీ, ఎయిర్కి సావరెన్ రైట్స్ అనమాట. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాం? సివిలైజ్డ్ నేషన్స్కి అకార్డింగ్గా, జస్టిస్ అండ్ లా ఆఫ్ ద సివిలైజ్డ్ నేషన్స్ అకార్డింగ్గా మనం ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత ఇండియా ఎప్పుడూ కూడా తన వంతు కాంట్రిబ్యూట్ చేస్తుంది. దేనికోసం? ప్రమోషన్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇదంతా కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియా అన్నమాట. ఇదంతా ఎందులో మెన్షన్ చేశారు? ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. అసలు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ నుంచే మనకి ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ వచ్చిందన్నమాట. ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫర్ సపోజ్ మనకున్న ఆర్టికల్స్ అన్నీ ఉండొచ్చు, ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చిందంటే తప్పుగా ఎప్పుడు కూడా ప్రియాంబుల్ అని ఆన్సర్ చెయ్యకండి. ఇవన్నీ వచ్చింది మనకి, మన కాన్స్టిట్యూషన్స్కి ఫండమెంటల్ కానీ ఫిలాసఫీ కానీ వచ్చింది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ నుంచి, ప్రియాంబుల్ నుంచి కాదు. నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే ఉందో ఇది పండిత్ నెహ్రూ గారు మూవ్ చేసింది ఎప్పుడు? 13th December 1946లో. తర్వాత దీన్ని యునానిమస్గా అందరూ అడాప్ట్ చేసుకున్నది ఎప్పుడు? అసెంబ్లీ అడాప్ట్ చేసుకున్నది ఎప్పుడు? January 22, 1947లో. సో ఇది కూడా క్వశ్చన్గా రావచ్చు, గుర్తుపెట్టుకోండి, డేట్స్ కన్ఫ్యూజ్ కాకండి. నెహ్రూ గారు మూవ్ చేసింది ఒక డేట్, అందరూ యాక్సెప్ట్ అంటే అడాప్ట్ చేసింది ఇంకొక డేట్ అనమాట. ఇది మాత్రమే ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద షేపింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ షేప్ అవ్వడానికి, అంటే ప్రాపర్గా ఇప్పుడున్న మనకి ఆర్టికల్స్ ఉండనియండి, ఇవన్నీ కూడా ఎలా ఆ ఫామ్లో ఉన్నాయి అంటే కేవలం ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వల్ల మాత్రమే.
ఈ మోడిఫైడ్ వర్షన్ని మనం ఈరోజు ప్రియాంబుల్గా పిలుస్తాం. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చెందినది. ఇది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ దాని మోడిఫైడ్ వర్షన్ ఏదైతే ఉందో అది మనకి ప్రియాంబుల్గా ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1947 రోజు 1947లో వచ్చిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఉంది కదా, దానిలో చేంజెస్ చేస్తున్నారనమాట. ఆ చేంజెస్ ఏంటి? అసెంబ్లీ ఉంది కదా, అది ఫుల్గా సావరెన్ బాడీ అయిపోయిందనమాట. అంటే తనకి నచ్చినప్పుడు తను మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో తన ఇష్టం అనమాట, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సావరెన్ బాడీ అయిపోయిందనమాట. తను ఏ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవాలి అనుకుంటుందో తన ఇష్టం అన్నమాట. తను ఇన్ ద సెన్స్ మొత్తం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండి ఇక్కడ. సో ఆల్రెడీ ఏదైతే మన బ్రిటిష్ పార్లమెంట్ ఏవేవైతే లాస్ నడుస్తున్నాయో వాటిని మనం, అంటే మన ఇండియాలో వాటిని మనం అబ్రోగేట్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. అబ్రోగేట్ అంటే మొత్తానికి రిపీల్ చేసేయడం అన్నమాట, తీసేయడం లేదా ఆల్టర్ చేయొచ్చు. అలా చేయొచ్చు అన్నమాట. ఆ పవర్ మనకి వచ్చింది చేంజెస్ బై ద ఇండిపెండెన్స్ యాక్ట్. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడం కోసం ఫామ్ అయింది. కానీ మనకి అప్పటికి లెజిస్లేటివ్ బాడీ లేదు, మనకి పార్లమెంట్ లేదు. కాబట్టి ఇది మనం ఫస్ట్ లెజిస్లేటివ్ బాడీ అయిందనమాట ఇండియాకి. దీని దగ్గర అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి బేసిక్గా 2 టాస్క్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా సెపరేట్ డేస్లో పర్ఫామ్ చేసేవారు. అందుకే దీన్ని ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అని అంటారు. ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఈజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నమాట. ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ బాడీగా కలుస్తుందో ఈ అసెంబ్లీ, అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చైర్ చేసేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే లెజిస్లేటివ్ బాడీగా కలుస్తుందో అప్పుడు జీవి మౌలాన్కర్ గారు చైర్ చేసేవారు ఈ బాడీని. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అయింది? November 26, 1949 వరకు. దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి ఇదే లాస్ట్ డేట్ అన్నమాట. ఇక్కడికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా దాని వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ ముస్లిం లీగ్స్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి మెల్లగా విత్డ్రూ అయిపోయారనమాట. ఎందుకు? వాళ్ళు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎందుకు జాయిన్ అవ్వను అన్నారు అంటే, పాకిస్తాన్ అనే సెపరేట్ స్టేట్ వాళ్ళకి కావాలి అని డిమాండ్ చేశారు కదా. ఆ డిమాండ్ అకార్డింగ్గా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి విత్డ్రూ అయిపోయారు. ఫస్ట్ బాయ్కాట్ చేశారు, తర్వాత విత్డ్రూ అయిపోయారు. సో 389 మెంబర్స్ ఉండాలి యాక్చువల్గా, ఆ స్ట్రెంత్ 299 మెంబర్స్కి పడిపోయిందన్నమాట. తర్వాత ఇంకా వేరే ఏమేం ఫంక్షన్స్ పర్ఫామ్ చేసింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? కామన్వెల్త్లో ఇండియాస్ మెంబర్షిప్ని రాటిఫై చేసిందన్నమాట. తర్వాత నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసింది. ఎప్పుడు? 22 July 1947. నేషనల్ యాంథమ్ 24 January 1950. నేషనల్ సాంగ్ 24 January 1950. ఎలెక్టెడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా 24 January 1950. ఇవన్నీ కూడా అదర్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఈ నార్మల్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసే టాస్క్ మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా పర్ఫామ్ చేసిందన్నమాట. తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అదొక పెద్ద బాడీ, 389 మెంబర్స్ ఉన్నారు అందులో. ఈ 389 మెంబర్స్ ఒక్కొక్క టాస్క్ని అందరూ కలిసి చేసే ఒకటి టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఇంకొకటి చాలామంది ఎక్స్పర్ట్స్ లేనప్పుడు ఒపీనియన్స్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అందులో కమిటీస్ ఫామ్ అయ్యేవాళ్ళు అన్నమాట. ఏ టాస్క్నైనా ఈజీగా కంప్లీట్ చేయడానికి ఎక్స్పర్ట్ కమిటీస్గా కొన్ని కమిటీస్ ఫామ్ అయ్యేవాళ్ళు. అందులో మేజర్ కమిటీస్ ఏంటి అంటే యూనియన్ పవర్స్ కమిటీ, దాన్ని చైర్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారే. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ పటేల్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ని చైర్ చేసింది సర్దార్ పటేల్ గారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీని చైర్ చేసింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. స్టేట్స్ కమిటీని చైర్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. స్టీరింగ్ కమిటీని మళ్ళీ చైర్ చేసింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది లిస్ట్ ఆఫ్ మేజర్ కమిటీస్ అండి. 8 మేజర్ కమిటీస్ ఉన్నాయి. మనకి ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేజర్ కమిటీస్ ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మేజర్ కమిటీస్ని ఇచ్చి చైర్ చేసిన పర్సన్ పేర్లు కూడా ఇస్తారనమాట. ఫర్ సపోజ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ దగ్గర సర్దార్ పటేల్ గారి నేమ్ ఉందనుకోండి, అది ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. కాబట్టి
కేవలం కమిటీస్ మాత్రమే కాదు, దాన్ని చైర్ చేసిన వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. అవన్నీ మేజర్ కమిటీస్. మైనర్ కమిటీస్కి వద్దాం. ఇక్కడ మైనర్ కమిటీస్లో ఇవి అన్ని కమిటీ నేమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరు చైర్ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, క్రెడెన్షియల్స్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య గారు, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి గారు, అడ్హాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాగ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జీవి మౌలాన్కర్ గారు, అడ్హాక్ కమిటీ ఆన్ ద సుప్రీం కోర్ట్ వరదాచారి గారు, కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ పట్టాభి సీతారామయ్య గారు, ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ద ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ రంజన్ సర్కార్ గారు, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ఎస్కే దార్ గారు, స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ జవహర్లాల్ నెహ్రూ గారు, ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సేన్ గారు, అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్ ఎస్ వరదాచారి గారు. మీరు ఇవన్నీ కూడా కేవలం ఒకసారి చదివి మీరు ఏంటి అంటే ఆప్షన్స్లో ఉన్నప్పుడు గుర్తుపట్టేటట్టుంటే చాలు. ఎందుకంటే మ్యాక్సిమం ఇవన్నీ కూడా మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ కాదండి, ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్సే. ఇప్పుడు ఒక కమిటీ ఉంది, అది మేజర్ కమిటీయా మైనర్ కమిటీయా అని రికగ్నైజ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం దాన్ని చైర్ చేసింది ఎవరు అన్నది రికగ్నైజ్ చేయగలగాలి. ఇప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీకి వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ అనమాట. ఇది August 29, 1947 రోజు ఫామ్ అయింది, సెటప్ అయింది అనమాట. దీని టాస్క్ వచ్చేసి ప్రిపేరింగ్ అ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ కోసం ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయడానికి ఈ కమిటీని సెటప్ చేశారన్నమాట. యాక్చువల్గా ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన మోషన్ ఉంది కదా, అది ఎప్పుడు పాస్ అయింది అంటే 26 నవంబర్ 1949 రోజు పాస్ అయింది. అంటే 26 నవంబర్ 1949 రోజుకి మనకి ఒక ప్రియాంబుల్ ఉంది, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయన్నమాట మన కాన్స్టిట్యూషన్లో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హీ పైలటెడ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ అసెంబ్లీ అనమాట. ఆయన లీడర్ ఉండేవారు అనమాట దీనికి. ఆయననే మనం ఈరోజు ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం, మోడర్న్ మను అని కూడా పిలుస్తాం అనమాట. హీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. కొన్ని ప్రొవిజన్స్ ఏంటి అంటే సిటిజన్షిప్ ఉండని, ఎలక్షన్స్ ఉండని, ప్రొవిజనల్ పార్లమెంట్ ఉండని, టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా 26 నవంబర్ వాడుకలోకి వచ్చేసాయి అన్నమాట. దే కేమ్ ఇన్ టు ఫోర్స్. కానీ వేరే ప్రొవిజన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా 26th January 1950th ఇయర్కి అవన్నీ కూడా వచ్చాయి ఫోర్స్లోకి. ఎందుకు ఇలా? మిగతా ప్రొవిన్సెస్ అని 26th రోజు ఎందుకు వచ్చాయి, ఈ మాత్రం ప్రొవిజన్స్ 26th రోజు ఎందుకు వచ్చాయి అంటే ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట. అప్పటి వరకు మనకి కంట్రీ రన్ అవ్వడానికి యూజ్ అయ్యే ప్రొవిజన్స్ని అప్పటికప్పుడు ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకొచ్చారు. వేరే చాలా ప్రొవిజన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా 26th January 1950 రోజు మనకి ఫోర్స్లోకి తీసుకొచ్చారనమాట. అయితే ఎందుకు ఇలాగా 26th January 1950 అనే డేట్ని మనం చూస్ చేసుకున్నాము? ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది 26 నవంబర్లోనే, కానీ జనవరి వరకు ఎందుకు ఆగాము అంటే ఇది హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉందండి ఈ రోజుకి. ఎందుకు అంటే 1930లో దీని పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. లాహోర్ సెషన్లో తీసుకున్న రెజల్యూషన్ పరంగా 1930 January 26 రోజు పూర్ణ స్వరాజ్ డేగా మనం అప్పట్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఇండియన్స్. దాన్ని బేస్ చేసుకొని ఆ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఈ 26 January 1950 రోజు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేశారనమాట. ఈ రోజే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పరంగానే కదా అప్పటి వరకు ఇండియా నడిచింది. ఇండియా పార్లమెంట్ ఎలా నడిచింది, గవర్నమెంట్ ఎలా నడిచింది అప్పటి వరకు ఇండియాలో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 అకార్డింగ్గా నడిచిందనమాట. అందులో ఏవేవైతే అమెండ్మెంట్స్ కానీ ఇంకా ఏవేవైతే యాక్ట్స్ అనేవి యాడ్ చేశారో అవన్నీ తీసేశారు, రిపీల్ చేసేసారు బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని కొత్త కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయిపోయిన వెంటనే. తర్వాత క్రిటిసిజం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. క్రిటిసిజం ఉందన్నమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని బేస్ చేసుకొని. ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అ రిప్రజెంటేటివ్ బాడీ అంటున్నారు. అయితే ఎందుకు ఇట్ ఈస్ నాట్ అ రిప్రజెంటేటివ్ బాడీ? మనం చూసాం కదా ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి. సో
ఆ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాబట్టి దాన్ని రిప్రజెంటేటివ్ బాడీ కాదు అంటున్నారు. అన్ని కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అప్పటికి, ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అయినప్పటికీ కూడా. కానీ అది డైరెక్ట్ ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ రిప్రజెంటేటివ్ బాడీ అంటున్నారు. ఎందుకు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ యూజ్ చేయలేదు ఇక్కడ? నాట్ అ సావరెన్ బాడీ. కొద్దిమంది ఏమంటున్నారంటే అప్పుడప్పుడు పర్మిషన్ తీసుకున్నారు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి సెషన్స్ని కండక్ట్ చేయడానికి, కాబట్టి సావరెన్ బాడీ కాదు అనేసి అంటున్నారు. టైం కన్జ్యూమింగ్ అయితే చాలా లాంగ్ టైం తీసుకుందన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వడానికి. అయితే నజరుద్దీన్ అహ్మద్ ఏమంటున్నారు అంటే దాన్ని డ్రిఫ్టింగ్ కమిటీ అని పిలిచారనమాట. ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్. సో ఇంత చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అనడం మానేసి డ్రిఫ్టింగ్ కమిటీ అని పేరిచ్చారన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే డామినేటెడ్ బై కాంగ్రెస్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక వన్ పార్టీ బాడీ లాగా ఉందంట. గ్రాన్విల్ ఆస్టిన్ ఏమంటున్నారు, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ అ వన్ పార్టీ బాడీ ఇన్ అన్ ఎసెన్షియలీ వన్ పార్టీ కంట్రీ. ఇండియాని రన్ చేసేది అప్పట్లో ఓన్లీ ఒక్క పార్టీ మాత్రమే. నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ డామినెన్స్ చాలా ఉంది ఇక్కడ అని చెప్తున్నారన్నమాట. ఇంకొక టర్మ్ అన్నారు చూడండి, అసెంబ్లీ వాజ్ ద కాంగ్రెస్ అండ్ ద కాంగ్రెస్ వాజ్ ఇండియా అనేసి అన్నారనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే లాయర్ పాలిటిషియన్ డామినేషన్. అయితే ఇక్కడ చూస్తే చాలామంది లాయర్స్ ఉన్నారండి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. లాయర్స్ ఇంకా పాలిటీషియన్స్ డామినెన్స్ ఎక్కువ ఉందన్నమాట. వేరే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని ఇంక్లూడ్ చేసుకోలేదన్నమాట. వాళ్ళు సఫిషియెంట్గా రిప్రజెంటేషన్ లేదు వాళ్ళ నుంచి. కాబట్టి ఇక్కడ డామినేట్ అయిపోయింది, లాయర్స్ వల్ల పొలిటీషియన్స్ వల్ల డామినేట్ అయిపోయింది అనమాట. ఇంకొక రీజన్ ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఒక కామన్ పర్సన్ని అర్థం చేసుకోవడానికి. సో అది లాయర్స్ డామినెన్స్ వల్ల జరిగింది అనేసి అంటారన్నమాట. డామినేటెడ్ బై హిందూస్. లార్డ్ విస్కాన్ సైమన్ ఏమన్నారంటే ఈ బాడీ వచ్చేసి బాడీ ఆఫ్ హిందూస్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ అ బాడీ ఆఫ్ హిందూస్. విన్స్టన్ చర్చిల్ కూడా ఏమన్నారు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ఓన్లీ వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించిన క్రిటిసిజం అండి. ఇక్కడితో మన టాపిక్ అయిపోయింది. సో ఈరోజు మనము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి, ఫస్ట్లీ కాన్స్టిట్యూషన్ మేకింగ్ గురించి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయడానికి ఐడియా ఇచ్చింది ఎవరు, తర్వాత ఎలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది, ఇందులో ఎంతమంది ఉన్నారు, కంపోజిషన్ ఏంటి, ఎప్పుడు ఫస్ట్ వర్కింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, డీటెయిల్డ్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక లెజిస్లేటివ్ బాడీగా ఎప్పుడు ఫామ్ అయ్యింది, ఇలా అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇది క్లియర్గా అర్థం చేసుకుంటే కాన్స్టిట్యూషన్లో మీకు చాలా ప్రొవిజన్స్ కూడా క్లియర్గా అర్థమైపోతాయి అన్నమాట. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో మనం చేంజెస్ ఏమేమి చేశారు అన్నది కూడా ఇక్కడ చూడొచ్చు. వేరే ఫంక్షన్స్ ఏమేమి పర్ఫామ్ చేసింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, కమిటీస్ ఏవేవి ఉన్నాయి, మేజర్ కమిటీస్ ఉండని, మైనర్ కమిటీస్ ఉండని. తర్వాత ఒక 26th of January 1950 అని డేట్ ఎందుకు వచ్చింది, మన రిపబ్లిక్ డే కింద ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం 26 జనవరిని, ఇవి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. క్రిటిసిజం కూడా క్లియర్గా చూసాం. మీకు ఈ టాపిక్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మళ్ళీ వాటికి రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి. పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రోజు కూడా మీరు పాలిటీని తక్కువగా చేసి చూడకండి. పాలిటీ అనేది మీకు కవర్ అయిపోతేనే మీకు డైనామిక్ పోర్షన్ కూడా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. థ్యాంక్ యూ అండి.